దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వక శుభవందనాలు తెలియపరచుకోండి. ఈరోజు 53వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. దీంట్లో ఇదివరకు 52వ ఎపిసోడ్లో ఏం చెప్పామంటే, ఈ భూమి శూన్యంలో వేలాడదీయబడి ఉంది అని చెప్పినటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం ఒకటే. అలాగే ఆ యొక్క 26 ఏళ్ళలో శూన్యంలో వేలాడదీయబడి ఉంది అన్న తర్వాత ఆ విషయం అంతా నాకు బాగా చిన్నప్పుడే బాగా అర్థమైంది అని విషయాలన్నీ అయినప్పటికీ కూడా ఆ యొక్క సాతాను కలగజేసే గుడ్డితనం వల్ల ఏమన్నా కానీ నేను అనేక తీర్థయాత్రలు తిరిగి ఆ తీర్థయాత్రల్లో ఈ సూర్యదేవుడికి కూడా నమస్కారం అరసవెల్లి అని అలాగే కోణార్క్ అని ఆ తీర్థయాత్రలో సూర్యుడికి దండం పెట్టుకుని వచ్చాను. అయితే మరి సూర్యుడు దేవుడు కాదన్న విషయం 11, 12 తరగతులు చదువుతున్న రోజుల్లోనే చంద్రమండలం మీదకి మనుషులు కాలు పెట్టిన సందర్భంలో అది ప్రపంచానికి అంతటికి అర్థమైంది. అయినప్పటికీ ఈ రోజుకి కూడా ఆ సూర్య నమస్కారాలు, సూర్యునికి దండం పెట్టడం అనేది కొన్ని కోట్ల మంది చేస్తూనే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే పూర్తి జ్ఞానం, పూర్తి అవగాహన వారికి లేకపోవటం వల్లే. కాబట్టి ఆ అవగాహన మరి ప్రజలందరికీ మనం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ యొక్క దేవుడు యొక్క ప్రేరణ ద్వారా ఆ విషయాలను మీ ముందుకు నేను తీసుకురావటం జరిగింది. 26:7 యోబు అయిపోయిన తర్వాత ఆ యొక్క యోబు గ్రంథంలోనే 37:12కి వెళ్దాం. ఇప్పుడు శూన్యంలో భూమి వేలాడదీయబడి ఉన్నది అనే మాట నిజమే అని చెప్పి అది రుజువు కాబడింది. ఐజాక్ న్యూటన్ అనేటువంటి శాస్త్రజ్ఞుడు ఇప్పటికి 370 సంవత్సరాల క్రితం అనేక పరిశోధనలు చేసి ఈ గ్రహాల మధ్య ఆకర్షణ శక్తి ఉండటం చేత గాలిలో నిలపబడి ఉన్నాయి. ఈ ఆకర్షణ శక్తి ఎవరు పెట్టారు అంటే అది సృష్టికర్త నిర్మాణకుడు అయినటువంటి వీటినన్నీ చేసిన ఆయనే పెట్టాడు. కాబట్టి ఆ ఆకర్షణ శక్తి నిలబడినవి ఇవి మరి గాలిలో ఇది నిలబడిపోయింది అన్నది ఒక పెద్ద గొప్ప విషయం. అది ఆ విషయం ద్వారా గాలిలో అది ఉన్నట్టు మనకు అర్థమవుతూ ఉంది. తర్వాత యోబు గ్రంథం 37:12 కూడా చూసుకుందాం. అదేంటి అంటే, ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళము మీద మెరుపును మేఘములను సంచారము చేయును. ఆయన వాటికి ఆజ్ఞాపించున్నది యావత్తును అవి నెరవేర్చును. శిక్ష కొరకే గాని తన భూలోకం కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. ఇది ఏంటట? మేఘాలు, మెరుపులు, ఆ యొక్క వర్షం ఇవన్నీ ఎందుకు ఎలా జరుగుతున్నాయి అంటే దేవుడు ఆజ్ఞాపించాడట. ఆయన వల్ల నడిపింపబడినవై నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద. అది భూగోళం. భూగోళం అనే పదం ఇక్కడే వచ్చింది. ఇంగ్లీష్లో కూడా చూశాను నేను. భూగోళం అనే పదాలు ఆ స్పియర్ అనేవి వచ్చింది అక్కడ. అంత క్రితం లేదు. భూమి అంటే భూమే. ఆ భూమి అట్టా మామూలుగా బల్లపరుపుగా ఉందనుకునే వాళ్ళు అందరూ. కానీ భూగోళం అని చెప్పింది బైబిల్ గ్రంథమే. ఎప్పుడు చెప్పింది? ఇప్పటికీ 3500 సంవత్సరాల క్రితమే చెప్పేసింది యోబు గ్రంథం ద్వారా. భూగోళం మళ్ళీ అట నరులకు నివాసయోగ్యమైంది. ఇప్పుడు అనేక పరిశోధనలు చేస్తూ ఉన్నారు శాస్త్రజ్ఞులు. మనుషులు జీవించడానికి సరిపడిన వాతావరణం ఇంకే ఏ గ్రహం మీద అయినా ఉందా అని చేస్తే ఎక్కడ లేదు. ఇప్పుడు వెళ్ళిన ఏ గ్రహంలో కూడా మనిషి జీవించడానికి సరిపడే వాతావరణం, ఆ ఆక్సిజన్ కానీ ఆ మిక్స్, మనిషి బ్రతకాలంటే, ఒక ప్రాణి బ్రతకాలంటే దానికి కావలసినటువంటి నివాసయోగ్యమైనటువంటి ఆ వాతావరణం అంతా ఎక్కడన్నా ఉందా అంటే ఎక్కడ దొరకట్లా. అందుకే భూగోళం అనేది నరులకు నివాసయోగ్యమైంది. అది దేవుడు అట్లా చేశాడు దాన్ని. దీని మీద మెరుపు మేఘాల సంచారం చేస్తున్నాయంట. మన భూమి మీద మేఘాలు, మెరుపు మేఘాలు అంటే మేఘాలు తిరుగుతూ ఉంటాయి. నిజమే, మేఘాలు వస్తూ ఉంటాయి, ఎవరో తోసినట్టుగా వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి ఎవరో తోసినట్టుగా. ఆయన ఆజ్ఞ మేరకే నడుస్తాయట ఇవన్నీ కూడా. అవి ఏం చేస్తాయి? మేఘాల పని ఏంటండి? వర్షం కురవటం. ఆయన ఆజ్ఞాపించినప్పుడు కురుస్తాయట, లేకపోతే అట్లాగా ఉంటాయట. మరి నిజంగానే పెద్ద వర్షాలు పడి చెరువులు, కాలువలు, నదులు నిండిపోతుంది. వర్షం ద్వారా వచ్చిన నీరు, పెద్ద ప్రవాహాలు అన్నీ నిండిపోతాయి. మహా పెద్ద నదులు, గంగా, యమున, సింధు, కావేరి, గోదావరి, ఈ నదుల నిండా వచ్చే వాటర్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వస్తుందని చూస్తే వర్షం ద్వారానే వచ్చింది. ఈ వర్షం ద్వారా వచ్చేటువంటి నీరు ఆ కురిసేదాకా ఇంత బరువైన నీరు ఎట్లా అయిపోయింది ఆకాశంలో.
ఆకాశంలో ఇదంతా ఉంది కదా అక్కడ, ఎట్లా ఆగిపోయింది అప్పుడు దాకా అని చెప్పి చూసుకుంటే అవన్నీ కూడా దేవుడు ఆజ్ఞ ప్రకారం సంచారం చేస్తే ఎప్పుడు కురవాలో అప్పుడే కురుస్తుందట వర్షం. అందాక కూడా అవి అలా తిరుగుతూనే ఉంటాయి. అవి ఆయన వాటికి ఆజ్ఞాపించింది యావత్తును అవి నెరవేర్చును. అది ఇక్కడ వర్షం కురు అంటే కురుస్తుంది, అప్పుడు దాకా ఆ మేఘంలో అట్లాగే ఉంటుంది ఆ నీరంతా. కురు అంటే అప్పుడు కురుస్తుంది. ఆజ్ఞాపించి యావత్తును అది నెరవేర్చును. ఈ కొరట ఎప్పుడు ఎందుకు అట దేవుడు ఎప్పుడు కొరవమంటాడట? శిక్ష కొరకే కానీ, తన భూలోకం కొరకే కానీ, కృప చేయుటకే కానీ ఆయన ఆజ్ఞాపించిన దాన్ని అవి నెరవేరుస్తాయి. ఈ భూమి మీద ఉన్న ప్రాణులకి ఆయన కృపచేత ఆయన సహాయం చేయాలనుకున్నప్పుడు నీళ్లు వర్షం కురిపించమన్నప్పుడు కురుస్తాయి. ఒకసారి శిక్షించాలన్నా కూడా వర్షం కురవక ఏలియా ఆజ్ఞాపిస్తే ఆ యొక్క ఇజ్రాయెల్ దేశంలో 3.5 సంవత్సరాలు వర్షమే పడలా. మరి పైన వాటర్ లేదా? మేఘాల నిండా వాటర్ ఉంది అక్కడ. అట్లా అయిపోయింది అంతే. దేవుడు శిక్షించాలనుకున్నాడు అక్కడ శిక్షించాలనుకున్నాడు. వర్షం కురవద్దు, అయిపోయింది. మళ్ళీ కురువు అన్న రోజున కురిసింది మొత్తం అంతా. ఇన్ని రోజులు అట్లా పైనే ఉంది, మేఘాల్లో ఉండిపోయింది. కాబట్టి అట్లా ఆయన శిక్షించాలనుకున్నప్పుడు వద్దంటే మారేస్తాయి. ఒకవేళ విపరీతమైన వర్షం గురించి తుఫాను వచ్చి కూడా శిక్షించాలన్నప్పుడు శిక్షిస్తాడు. అది ఒక రకం. ఆయన శిక్ష కానీ కృప కానీ దేని ప్రకారం ఆయన ఆజ్ఞాపిస్తే ఆ ప్రకారం చేస్తాయి. నా మాత్రం కురవండి, నా మాత్రం కురితే పంటలు పండితే అన్నీ. విపరీతం కురిసే పంటలన్నీ నాశనం అయిపోవాలనంటే ఆ విపరీతం కురిస్తే పంటలన్నీ పోతాయి. అట్లా దేవుడు ఆజ్ఞాపిస్తాడు దాని ప్రకారం. కాబట్టి దేవుడు ఆయన ఆజ్ఞాపించినట్టుగానే జరుగుతుంది అంతా అని చెప్పి మీ యొక్క గ్రంథంలో ఉంది. ఇక్కడ ఏంటంటే నరులకు నివాసయోగ్యమైన భూగోళం మీద గోళము అనే పదం ఇక్కడ వచ్చింది. గోళం ఏంటండి? మనం చూస్తే భూమి గోళంగా ఉన్నట్టు కనపడదు. గోళంగా బంతిలాగా ఉందని మరి కింద ఉన్నోడు పడిపోతాడు కింద అనిపిస్తుంది మనకి. పడాడు, ఆకర్షణ శక్తి ఉందని న్యూటన్ శాస్త్రజ్ఞుడు కనుక్కున్నాడు. దీని విషయమే మరి ఎవరు కనుక్కున్నారు? ఏది గోళాకారంలో ఉంది భూమి, బల్లపరుపుగా లేదు అని కనుక్కున్న ఆయన న్యూటన్ గారు కనుక్కున్నది 370 సంవత్సరాల క్రితం. అంతకుముందే కనుక్కున్నారు ఈ విషయాన్ని. ఏ విషయాన్ని? గోళంగా బంతిలాగా ఉందన్న విషయం ఇప్పటికీ 500 సంవత్సరాల క్రితమే కనుక్కున్నారు. అర్థమైందా? న్యూటన్ గారు ఇది గాలిలో ఉందని తేల్చక ముందే, ఇంకా 130 సంవత్సరాల ముందే, ఇప్పటికి 500 సంవత్సరాల క్రితమే భూమి మట్టికి బల్లపరుపుగా లేదు, బంతిలాగా ఉందని కనుక్కున్నారు. అది కనుక్కున్నారు ఫెర్డినాండ్ మాజెల్లాన్ అనే శాస్త్రవేత్త క్రీస్తు శకం 1521లో భూమి గోళాకారంగా ఉన్నదని ధృవపరిచాడు ఫెర్డినాండ్ మాజెల్లాన్. ఈయన తర్వాత 130 సంవత్సరాల తర్వాత న్యూటన్ గారు ఇది గుండ్రంగా ఉన్న మాట వాస్తవమే, అలాగే ఇది గాలిలో ఉంది అని చెప్పాడు. ఆకర్షణ శక్తి వల్ల ఆకర్షింపబడుతూ ఒకదానికొకటి ఉంది అని ఆయన చెప్పాడు. కాబట్టి ఈ శాస్త్రజ్ఞులు అనేక పరిశోధనలు చేసి కనుక్కున్న విషయాలు ఎప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడినాయి అంటే ఇప్పటికి 3500 సంవత్సరాల క్రితమే రాయబడినాయి. మరి ఇట్లా రాసేసారు కదండి, మరి అప్పుడే నమ్మేయచ్చు. అంటే ప్రజలు మరి అవి ధ్రువపరుచుకునేదాకా నమ్మరు, కాబట్టి ధ్రువపరుచుకున్న తర్వాత అప్పుడు నమ్మరు. ఇంత గొప్ప విషయం తెలిసిన తర్వాత బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక్కడే దేవుడని మరి గ్రహిస్తాకి వీలవుతుంది. ఎందుకంటే ఈ విషయాలంటే బైబిల్ గ్రంథంలో దేవుడు తప్ప ఏ దేవుడు కూడా ఈ మర్మాలు చెప్పలేకపోయాడుగా. అందుకే మిగతా వాళ్ళు దేవుళ్ళు కారు, సృష్టికర్తలు కారు. భూమిని వాళ్ళు సృష్టించలా, చంద్రుని సూర్యుని నక్షత్రాలను వాళ్ళు సృష్టించలా. సృష్టిస్తే చెప్తారు కదనే, అవి నేను పెట్టినట్టు వస్తువులు దానికి నమస్కారం పెట్టొద్దన్నాడు ఈయన. మరి అట్లా చెప్పవే నువ్వు? భూమి నేను సృష్టించిందే, దాన్ని ఇట్లా బంతిలాగా సృష్టించా అని చెప్పాడు ఈయన. నువ్వు అట్లా చెప్పవే బంతిలాగా భూమిని పెట్టానని. అలాగే భూమిని తీసుకొచ్చి నేను గాలి తీశానని ఈయన చెప్తున్నాడు. నిజమే, గాలిలో వేలాడదీయబడి ఉంది, బంతిలాగా ఉంది. మరి అట్లా నువ్వు చెప్పవే అక్కడ. అంటే నువ్వు అసలు కాదన్నమాట సృష్టికర్త. చెప్పిన ఆయన సృష్టికర్త అని మనం గ్రహించాలంటే ఈ విషయాలు తెలిస్తేనే కదా. ఈ విషయాలు తెలిస్తే బైబిల్ గ్రంథంలో దేవుడే సృష్టికర్త, మిగతా వాళ్ళు కారు అని. ఇది ఒకటే కాదు, ఎన్నో రుజువులు ఉన్నాయి, ఎన్నో సరే. ఇప్పుడు ఎగినే సృష్టికర్త ఈ సృష్టి అంతా చేశాడని ఈ రెండింటితోటే నిర్ధారించవచ్చా అని మీరు అనవచ్చు. నిర్ధారించవచ్చు. ఎంతకంటే గొప్ప రుజువు అవసరంలా. ఎందుకు అంటే ఇప్పుడు మనం
ఏదైనా ఈ సృష్టి అంతా ఎవరిది అసలు? ఇప్పుడు ఇంతమంది దేవుళ్ళుగా చెప్పబడిన వాళ్ళు దేవుళ్ళుగా అని చాలామంది అనుకుంటూ ఉంటాం. కానీ వీళ్ళెవరూ కూడా ఈ సృష్టిని చేసిన వాళ్ళు కాదు, వీళ్ళు దేవుళ్ళు కారు అని అంటాకి ఈ ఉదాహరణ చాలు. ఎట్లా అంటే, మనం ఏదన్నా ఒక సూట్ కేస్ పోగొట్టుకున్నాం, బస్సు ఎక్కాం. నేను ఆర్టీసీలో పనిచేసే కాబట్టి అదే చెప్తా. బస్సుల్లోనే ఏదన్నా వస్తువులు పోతూ ఉంటాయి. బస్సుల్లో అంటే ప్రయాణికులు మర్చిపోయి దిగిపోతారు. సాయంకాలం పూట ఈ కండక్టర్ చూసి ఎవరో వస్తువులు పోయినాయి అని చెప్పి డిపోలో బస్సుని హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు లాస్ట్ ప్రాపర్టీ అంటే పోయిన వస్తువులన్నీ అక్కడ డిపో క్లర్క్ ఒక ఆయన ఉంటారు, ఆయనకి అప్పు చెప్తారు, ఇదిగో పలానా బస్సులో ఇది మిగిలింది. ఈ పోగొట్టుకున్న ఆయన ఎప్పుడుకో తెలుసుకుని వస్తాడు, పలానా బస్సులో ఉండి మనం ప్రయాణం చేసినప్పుడు ఒక సూట్ కేసు వదిలేసాం అని అంటే, అప్పుడు డిపోలో ఆ లాస్ట్ ప్రాపర్టీలో ఉందని చూడమంటే ఆ కన్సర్న్ డిపో క్లర్క్ దగ్గర లిస్టులో చూస్తే నిన్న ఈ బస్సులో పలాంది ఎవరో వదిలేశారని చెప్పి అప్పచెప్పారని చెప్తారు. ఒక సూట్ కేసే అనుకుందాం, అది మీది, కానీ మీదని ఎట్లా తెలియాలి? దానికి మాకు ఒక సిస్టమ్ ఉంది ఆర్టీసీలో. సిస్టమ్ ఇటు పోయిన వస్తువులన్నీ తిరిగి ఇవ్వటానికి అక్కడ డిపో మేనేజర్, పెద్ద పెద్ద వస్తువులు అయితే డిపో మేనేజర్ దాకా రావాలి, లేకపోతే అక్కడ చీఫ్ ఇన్స్పెక్టర్ ఉంటారు ట్రాఫిక్, ఆయన ఇద్దరు ముగ్గురు సమక్షంలో సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ఆ సెక్యూరిటీ వాళ్ళని దగ్గర పెట్టుకుని, మరి ఇది ఎవరిది, నీది అంటాక రుజువులు ఏంటి అని అడుగుతారు ఆ అబ్బాయిని, వచ్చిన ఆయన్ని. ఏంటి ఆ సూట్ కేసు నీది అంటాక రుజువేంటి? ఎందుకు చెప్తున్నా అంటే, సృష్టికర్త ఈ భూమి దీన్నంతటి నేనే చేశానని బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. మీదే ఈ సృష్టి అంతా అంటాక రుజువేంటి అని దేవుడిని మనం అనొచ్చు. ఏంటి ఈ సృష్టి అంతా మీదే అంటాక రుజువేంటయ్యా అంటే, ఇదే రుజువు అంటాడు దేవుడు. ఇదిగోని ఇదే రుజువు అంటాడు. ఎట్లా? ఆ సూట్ కేసు నాదే అంటాక ఆయన ఏం చెప్తాడంటే, దాంట్లో బట్టలు ఉన్నాయండి, నా బట్టలు ఉన్నాయి, ఆ బట్టలు పలానా రంగు, ఆ బట్టలు పలానా టైలర్ దగ్గర కుట్టించా, అట్లాగే దాంట్లో వస్తువులు, అలాగే వాళ్ళ భార్య ఏమన్నా నగల గిగలు ఏమైనా ఉంటే పలానా నగలు ఉన్నాయి, ఈ నగ పలానా చోట చేయించా చెప్తారు. అవన్నీ రాయించి తీసుకుంటాం. దీనికి పోటీగా ఇంకో ఆయన వచ్చాడు అనుకో, ఆ సూట్ కేసు నాదే అంటూ ఒక ఆయన వచ్చాడు, తెలుసుకున్నాడు అనుకో ఒక ఆయన, ఎవరో పలానా ఆయన సూట్ కేసు పోయింది, ఆయన వెళ్ళాడు తెచ్చుకోవటానికి అంటే ఇంకో ఆయన వచ్చాడు, ఆయన వచ్చి నాదే అంటాకు వచ్చాడు అనుకో, నీదైతే దాంట్లో ఏముండో చెప్పబ్బాయి అంటావు. అందుకని వాళ్ళిద్దరిని ఒకళ్ళొకళ్ళు ఇద్దరు వస్తే మట్టుకి ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకొని వచ్చేవాళ్ళం కాదు. ఎందుకు పెద్ద పెద్దవి మరి డిపో మేనేజర్ ఆఫీస్ దాకా వచ్చేవి పెద్ద నగలు కానీ ఇట్లాంటి పెద్ద సూట్ కేసులు కానీ, అటు ఇద్దరు ఒకళ్ళు నాది అని వచ్చినప్పుడు ఖచ్చితంగా డిపో మేనేజర్ స్థాయి దాకా వచ్చేవి. నేను ఆఫీస్ సూపరింటెండెంట్గా ఉన్నా కాబట్టి నా సమక్షంలో జరిగేవి ఇవన్నీ. ఆ ఇద్దరు ఉన్నప్పుడు బట్టి ఖచ్చితంగా వాళ్ళు దీంట్లో ఏమున్నాయో అసలు ఆయనకే తెలుస్తాయి కదా, ఇంకో ఆయనకి అసలు తెలియవు కదా. కాబట్టి ఆయన్ని ఈయన్ని దూరంగా కూర్చోబెట్టుకుని, నీదైతే దాంట్లో ఏముండే నువ్వు రాసిమంటావు, నీదైతే ఏముండే నువ్వు రాసిమంటావు. ఇద్దరు రాసిచ్చేవాళ్ళు. ఆ రాసిచ్చినది మా దగ్గర పెట్టుకునేవాళ్ళు. పెట్టుకుని సెక్యూరిటీ ఆఫీసర్ని పిలిచేవాళ్ళు, మా సెక్యూరిటీ అధికారిని. అందరి సమక్షంలో, వాళ్ళిద్దరి సమక్షంలో ఆ సూట్ కేసు తాళం పగలగొట్టేవాళ్ళు. అంతే కదా, చూడాలిగా. పాల్గొట్టి చూస్తే ఎవరు రాసింది, ఇదిగో పలానా వస్తువులు, పలానా బట్టలు ఈ పలానా టైలర్ దగ్గర కుట్టించా అని ఇవి చెప్పాడు. ఆయన ఏదో చెప్పాడు, ఎవరు చెప్పినవి దాంట్లో ఉన్నాయో చూసుకుంటాం. ఇదిగో నువ్వు చెప్పినవి ఉన్నాయి కాబట్టి ఇది నీదేనా అబ్బాయి. ఇంకో ఆయన నువ్వు చెప్పినవి దాంట్లో లేవు, నీది కాదు అని నిర్ధారిస్తాం, సంతకాలు పెట్టిస్తాం అందరితో. ఇప్పుడు ఇట్లాగే ఈ సృష్టి నాది అని ఈయన అన్నాడు, ఇంకోవాడు అసలు అనలేదనుకో, ఇంతవరకు ఎవరు కూడా ఈ సృష్టి నాది అని చెప్పిన వాళ్ళు లేడు. ఒకవేళ వాళ్ళదైతే వాళ్ళు చెప్పాలి. ఒకవేళ ఎవరైనా సరే సృష్టి నాది అంటే నువ్వు చెప్పాలి, ఈ భూమిని నువ్వు ఎట్లా చేసావు చెప్పు, భూమి ఏ ఆకారంలో చేసావు, ఎక్కడ పెట్టావు భూమిని, ఇటువంటివన్నీ చెప్పాలి. కాబట్టి ఈ దేవుడు చెబుతున్నాడు, ఇది భూమి నాది, ఇవన్నీ నావి, నేను దీన్ని ఈ ఆకారంలో చేశా, దీన్ని పలానా చోట పెట్టా, దీన్ని పలానా చోట పెట్టా, దీనికి విధులు నిర్ణయించా ఆయన చెప్తున్నాడు. ఈయన దీనికి ఎదురే లేదు, ఇంకోటి చెప్పినోడే లేడు. ఇదే ఒక సూట్ కేసు వచ్చింది, ఈ సూట్ కేసు నాదే అని ఒక ఆయన వచ్చాడు, దాంట్లో ఉన్నాయని కరెక్ట్ అని చెప్పావు. ఇంకో ఎవడో కూడా ఇది నాదే అని ఇంకోటి ఎవడో రాలా పోటీకి. అసలు మరి ఎవరిదా సూట్ కేసు? ఆయన చెప్పినవి దాంట్లో ఉండి అయిందే. కాబట్టి ఈ సృష్టి అంతా ఈందే, వీడికి పోటీ లేదు అసలు, ఇది నాది సృష్టి, ఇది ఇట్లా నేను చేసా అని చెప్పినోడే లేడు ఇంతవరకు. కాబట్టి సృష్టికర్త ఈయన అని చెప్పటానికి ఇవన్నీ రుజువులు శాస్త్రజ్ఞులు కనుక్కున్నారు, ఇవన్నీ నిజమే అని తెలుసుకుంది. కాబట్టి సృష్టిలో
ఈ భూమి ఒకటే కాదు, సూర్యచంద్ర నక్షత్రాలు కాదు, ఉన్న ప్రతిదీ ఆయనదే. ఇక అనేక చోట్ల చెప్పాడు, ఈ భూమి మీద ఉన్నదంతా నాదే కదా అబ్బాయి అంటాడు కీర్తనలో. ఇప్పుడు ఏదో నన్ను తృప్తిపరచాలని అది ఇది బలులు అయ్యి చేస్తే అసలు అన్నీ నావే కదా అబ్బాయి అంటాడు. అట్లాగే ఇదంతా నాదే అని చెప్పినటువంటి ఈయన అవన్నీ రుజువుపరచబడింది. కాబట్టి ఈ జ్ఞానం అంటూ ఉంటే, ఈ సృష్టికర్త బైబిల్ గ్రంథంలో దేవుడు, మిగతా వాళ్ళు కాదని తెలిసి ఉంటే, ఆ అమ్మాయి చీరాల నుంచి నాకు ఫోన్ చేసి చెప్పింది, అయ్యా ఇంత చదువుకున్న తర్వాత కూడా మా అబ్బాయి ఇలా అంటున్నాడు, ఏ దేవుడైనా ఒకటే అంటున్నాడు, ఈ దేవుడు ఒక్కడే దేవుడు అని నేను అంటున్నా, ఆయనకి తెలియట్లేదు అంది. ఎందుకు తెలియట్లేదంటే ఆయనకి ఈ జ్ఞానం లేదు. ఏ జ్ఞానము? సృష్టికర్త అయిన వాడు ఈయన ఒక్కడే, మిగతా వాళ్ళు సృష్టికర్తలు కారు. పైగా నాకు రావాల్సినటువంటి కర్త నేను ఎవరికి ఇచ్చువాడను కాదు అన్నాడు ఆయన. ఇంకోళ్ళు ఎవరైనా ఆయనకి అసిస్టెంట్లు కానీ, ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు నా కింద అసిస్టెంట్లుగా వీళ్ళు ఉన్నారు, లేకపోతే నా కింద వీళ్ళంతా ఉన్నారని చెప్తే వాళ్ళు కూడా దేవుళ్ళేమో మనం అనుకోవచ్చు. అసలు ఎవరు లేరని చెప్పేశాడు ఆయన. కాబట్టి ఆ విషయాలు వాళ్ళకి తెలియవు. ఏ దేవుడైనా ఒకటే అనుకునే వాళ్ళకి ఎందుకు అనుకుంటున్నారంటే, ఈ యొక్క దేవుడు ఇలా చెప్పాడని వాళ్ళకి తెలియదు. నేను ఒక్కడే దేవుడిని, మిగతా వాళ్ళు దేవుళ్ళు కారు అనే పదాలు ఉన్నట్టు ఎవరికి తెలియదు. దీంట్లో ఉన్నాయి. ఎట్లా రుజువు అంటే ఇట్లా రుజువు అన్నీ. మరి వాళ్ళకు చెప్పబడిన కథలంటే ఆ కథలన్నీ కల్పితాలని. ఇప్పుడు సూర్యుడు 7 గుర్రాల మీద రావడం అనేది ఎట్లా కల్పిత కథో, ఇక అట్లా అనేక కల్పిత కథలు ఉన్నాయి. చంద్రుడు ఒక దేవుడని, అట్లా అని ఇట్లా అని, అవన్నీ కల్పిత కథలు. దేవుడు ఎప్పుడూ మాట్లాడలేకపోవటం, ఇది తప్పని ఇది రైట్ అని చెప్పలేకపోవటం ఒక చోట జరుగుతూ ఉంటే, ఒక దేవుడు ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాడు. ఈ రాజారావు అనే వ్యక్తితో దర్శనాల ద్వారా 400 సార్లు మాట్లాడాడు. ఆయన ఇదివరకు ఆరాధించిన వాళ్ళు ఎవరు ఒక్క దర్శనం కూడా చూపించలేకపోయారు ఆయనకి అనే విషయం వాళ్ళకి తెలిసి ఉంటే ఇది ఆలోచించాలేమో అనుకున్నాను. అందుకని నా పుస్తకం ఆయన అందేదాటి చూసి చదవమని చెప్పమ్మా అన్న. ఎందుకంటే నా సాక్ష్యం అంతా జ్ఞానమే ఉంది. యేసు ప్రభు వారు నాకు ఏమీ ఇవ్వలేదు కూడా కొత్తగా. అంటే వచ్చినవన్నీ ఏ మనిషికైనా ఇవాళ బ్రతికి పట్టకట్టుతా అంటే దేవుడి దయ వల్లే, ఆ దేవుడు ఈయనే. అయితే కొత్తగా ఏమి ఇవ్వాల, అందుకే నా సాక్ష్యం అవసరం అంటాడు దేవుడు. ఎన్నో సాక్ష్యాలు ఉంటాయి. ఇదిగో నాకు పెద్ద జబ్బు వచ్చింది, మా దేవుళ్ళు ఎవరు చేయలేకపోయారు, యేసు ప్రభు దగ్గరికి వెళ్తే తగ్గింది, అందుకు వెళ్ళామంటారు. సాక్ష్యాలు అట్లాగే ఉంటాయి. నాకు ఎన్నో కష్టాలు వచ్చినాయి, మా దేవుళ్ళు ఏం చేయలే, యేసు ప్రభు వారు చేశారు. అలాగే మా అబ్బాయికి దెయ్యం పట్టింది, ఎక్కడికి వెళ్ళినా పోలా, చర్చికి వెళ్తే పాస్టర్ గారు ప్రార్థన చేస్తే దెయ్యం పోయింది, అందుకొచ్చా. ఇట్లాంటి సాక్ష్యాలన్నీ అట్లా ఉంటాయి జనరల్గా. నాకేంటి, నా సాక్ష్యం ఏంటి, దేవుడు కొత్తగా నాకేమీ ఇవ్వలేదు. ఇదిగో ఈ జ్ఞానం నాకు లోపలికి గ్రహించే శక్తిని ఇచ్చాడు. ఈ యొక్క నేను చెప్పిన మాటలన్నీ ఆ పుస్తకాలు అందరూ చదవలేదా? చదివితే ఆ జ్ఞానం అంతా వాళ్ళకి ఎక్కేసి తక్కిందంతా పట్టిదే ఇదే కరెక్ట్ అని వచ్చేయట్లేదే, జ్ఞానం ఎక్కట్లా. కాబట్టి ఈ జ్ఞానం ఎక్కించమంటాడు నన్ను దేవుడు. జనాలకి ఈ జ్ఞానం నువ్వు నూరిపోయేవయ్యా అంటాడు. ఎందుకండి మీకు ఎంత శ్రమ అంటే, ఆయన సృష్టికర్త అంటాక ఇదే రుజువు. ఆయన కానీ సృష్టికర్త కాకపోతే, ఈ లోకంలో ఉన్న ప్రజలందరూ ఆయన సృష్టించిన మనుషులు కాకపోతే, వాళ్ళ గురించి మనల్ని ఎందుకు శ్రమ పెట్టాలి? నిజంగా నన్ను శ్రమ పెట్టమే కదా. నాకు 72వ సంవత్సరంలో నన్ను వెళ్ళి చెప్పు నీకు ఎట్లా నిద్ర పడుతుంది, కోట్ల మంది ఆత్మలు నశించిపోతూ ఉంటే నీకు ఎట్లా నిద్ర పడుతుందని ఒకరోజు స్వరంతో గద్దించాడు దేవుడు. వాళ్ళు ఎవరండి? యేసు ప్రభు మాకు వద్దండి అనేవాళ్ళు. వాళ్ళు నశించిపోతే ఏదైతే మీకు ఎందుకు మాకు వద్దన్నారుగా అంటాం మనం. నీకు అట్లాగే ఉంటుందయ్యా, నేను అట్లా ఎందుకంటే నా బిడ్డలు వాళ్ళు అన్న. అంటే ఎవడ బిడ్డ వాళ్ళకి రుచి. ఇది దేవుడికి వాళ్ళ పిల్లలు. మనకేముంది, మన భార్య పిల్లలు బాగుంటే చాలు, పక్కోడు ఏమైపోతే మనకేంటో అనుకుంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు, నాకు అందరూ నా పిల్లలే కాబట్టి నేను వదలను వాళ్ళని, నువ్వు వెళ్ళి చెప్పు అన్నాడు. దానివల్ల నాకు లాభం ఏంటి అంటే, నీకు లాభం ఉండా లేకపోయినా నువ్వు చెప్పాల్సిందే అన్నాడు. నాకు నీకు లాభం లేదు, నాకు ఒక దర్శనం కూడా చూపించాడు. నీకు ఇక్కడ లాభం లేదయ్యా, నీకు జీతం కూడా లేదు ఇక్కడ అన్నాడు. ఇదేమి అన్యాయం, నాకు ఏం జీతం లేదంటాడు, ఎక్కడ ఏం తీసుకోవద్దు అంటాడు, అన్నీ నీ సొంత ఖర్చులతో చేయమంటాడు. బోళ్ళంత ఖర్చు అయిపోతుంది, లక్షలు ఖర్చు అయిపోతుంది, ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది అంటే, నువ్వు అట్లాగే చేయాలబ్బాయి అన్నాడు. అట్లాగే చేయాలబ్బాయి అంటే ఆయన అంటి పెట్టుకుని ఉంటాడు ఎవడైనా? నువ్వన్నీ పోగొట్టుకో, నీ డబ్బులన్నీ ఖర్చు పెట్టేసుకో,
నీకు ఏమివ్వను, నువ్వు ఎక్కడేం తీసుకోవటానికి వీల్లేదు అని అంటే ఆ దేవుడు అంటిపెట్టుకుని ఎవరైనా ఉంటారా? ఆ దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉంటున్నానంటే కారణం ఏంటి? ఆ దేవుడు చేయమన్న పని అల్లా చేస్తానంటే కారణం ఏంటి? మీరు నాకు వద్దులేండి, ఈ గొడవ నాకు ఎందుకు అంటలేదు. ఎందుకంటే కారణం ఏంటంటే ఇంకొక దేవుడు లేడు కాబట్టి. ఇంకోళ్ళు లేరు కాక పోనీ ఇక్కడికి పోతే వీడు కొడితే వాడి దగ్గరికి, వాడు కొడితే అమ్మ కొడితే నాన్న దగ్గరికి, నాన్న కొడితే అమ్మ దగ్గరికి వస్తారు పిల్లలు. ఇట్లా ఓళ్ళు కొడితే వాళ్ళ దగ్గర పోటాకి ఇక్కడ ఈ దేవుడు ఇట్లా అన్నాడని ఇంకో చోట పోట ఇంకో దేవుడు లేడనేది నాకు అర్థమైతే తెలిసిపోయిందిగా. ఇవాళ నేను బ్రతికి బట్ట కట్టడానికి కారణం ఈయన కాకపోతే ఇంకెవరు లేరుగా. ఇంకో ఆయన ఉంటే ఆయన వల్లే జరిగింది అనుకోవచ్చు. సృష్టికర్త ఈయన, నేను బ్రతికి బట్ట కట్టడానికి కారణమే ఈయన, నేను ఊపిరి పీల్చుకోగలుగుతున్నా అంటే ఈయన, అలాగే రోజు నేను పీల్చే గాలి, నీరు, వాతావరణం అన్నీ ఇచ్చింది ఈయన. మరి ఈయన ఏం చేయమంటే చేయాల్సిందేగా మనం. అయినప్పటికీ దేవుడు ఏమనుకున్నాడో నాకు తెలియదు, కానీ ఒక దర్శనంలో చూపించాడు. ఏంటి? పెద్ద పిరమిడ్ లాంటి స్ట్రక్చర్. పిరమిడ్లు తెలుసు కదా, ఈజిప్టులో కడతారు. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజలతో బానిసలు కదా వీళ్ళు. ఆ కట్టించినవి అవే, రాళ్ళు ఇటుకలు తయారు చేయించి కట్టించినవి అవే. ఆ పిరమిడ్ లాంటి స్ట్రక్చర్ చూపించి దేవదూతలు ఎవరో మనుషుల్లాగా ఉన్నారు దేవదూతలు. వాళ్ళు అనుకుంటున్నారు, ఏంటండి ఇంత పెద్ద స్ట్రక్చర్ ఉంది ఇక్కడ, ఇది ఎవరిది, ఎవరు నిర్మిస్తున్నారు అని. ఒక ఆయన అంటే, అయ్యో మీకు తెలీదా, ఇది దేవనబోయిన రుక్మిణమ్మ గారి పెద్దబ్బాయి రాజారావు గారు తనకున్నదంతా వదిలేసి దీన్ని నిర్మిస్తున్నాడు అన్నాడు. చివరి దాకా వెళ్ళిపోయింది, ఇంకా కొద్దిగా ఏమన్నా మిగిలిందేమో, కట్టడం అక్కడ దాకా వెళ్ళిపోయింది. ఉన్నదంతా త్యాగం చేసి ఇది నిర్మిస్తున్నాడు అని ఇంకో ఆయన చెప్తున్నాడు. అప్పుడు మెలుకొచ్చింది, ఏంటిది? రుక్మిణమ్మ గారు అంటే మా అమ్మగారి పేరు. దేవనబోయిన రుక్మిణమ్మ గారి పెద్ద అబ్బాయి అంటే నేనంటే అది అంతా కడుతున్నది ఇంతది. నేనేం కట్టాను అంటే ఇదిగో ఇది. ఇక్కడెక్కడా ఒక రూపాయి తీసుకోకుండా పరిచర్య చేస్తూ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నానే, దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ అక్కడ తయారైపోతుంది నాకు. ఇక అది చూసిన తర్వాత, ప్రభువా ఇక నాకేం కావాలి? ఈ లోకంలో నేను ఏమైనా సంపాదించుకుంటే దాన్ని పట్టుకెళ్ళే అవకాశం నాకేమైనా ఉందా? ఎవడు కూడా ఇచ్చిపోవటమేగా, అసలు అక్కడే తయారు చేసేసారుగా మీరు, ఇక చాలులే తండ్రి అని చెప్పి నేను అనుకోవటం జరిగింది. కాబట్టి ఈ జ్ఞానం అప్పుడు దేవుడు అన్న ఆయన ఇట్లా మాట్లాడగలగాలి. జనరల్గా మరి డౌట్ వచ్చింది నాకు, నా ఉన్నాయన్నీ పోగొట్టుకుంటున్నాం, ఎక్కడేం తీసుకోకూడదు, కానుకలు తీసుకోకూడదు, నేను సొంత ఖర్చుల్లో చేయి, నీకు ఎట్లా నిద్ర పడుతుంది అంటాడు. మళ్ళీ ఇంటికాడ ఉంటే నువ్వు వెళ్ళే సాక్ష్యం చెప్పు, వాళ్ళ చెప్పు, మళ్ళీ చర్చిలో చెప్పు, చేస్తావేంటి? మళ్ళీ సాయంకాలం పూట కూడా అక్కడే ఉండి వాళ్ళు ఇళ్ళకెళ్ళి, అయ్యా బాబు మిమ్మల్ని యేసుప్రభు వైపు చూడమని మేము బలవంతం చేయట్లేదు, అది మీ ఇష్టమే, కొంచెం జ్ఞానం చెప్తా వినండి అని ఎందుకు చెప్పవు నువ్వు, చెప్పు అంటాడేంటి? ఈ రిస్క్ అంతా నాకెందుకబ్బా అని అనుకుంటే ఆయన మనకు బయలుపరిచింది ఏంటంటే, ఇదిగో నీకు ఎంత అక్కడ తయారు చేసి పెట్టి ఉంచా అన్నాడు. ఇంకో పాయింట్ ఏంటంటే, దేవుడే కానీ ఆయన దయతలిచి నన్ను రక్షించకపోయినట్లయితే నేను యేసుప్రభు వైపు చూస్తానా? ఇప్పుడు మా రిటైర్డ్ ఆఫీసర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 850 మంది ఉంటారు రిటైర్డ్ ఆఫీసర్స్. వీళ్ళందరికీ కూడా నా జ్ఞానం అంతా పంపించా, ఈ పుస్తకాలు పంపించా, కరపత్రాలు పంపించా, నేను ఎందుకు ప్రభు వైపు చూశాను జ్ఞానం అంతా పంపించా. కానీ ఎవరైనా యేసుప్రభు వైపు బహిరంగంగా నేను యేసుప్రభు వైపు చూస్తావు అన్నవాళ్ళు లేరు. ఏమో లే గురు, నువ్వు వెళ్ళావు బాగానే ఉంది, నువ్వు పరలోకానికి వెళ్తావు చాలే, మా వల్ల కాదులే అన్నారు అందరూ. మరి లోపల యాక్షన్ జరుగుతూ ఉంటుందేమో, మరి ఏ తరంలో వాళ్ళు మారుతారో నాకు తెలియదు. అంతే, నేను కూడా ఆ స్థాయిలో మనిషినే కదా, అన్నీ ఉన్నాయి మనకి, ఒక ఆఫీసరు, పిల్లలు సెటిల్ అయిపోయారు, అన్నీ బాగున్నాయి. యేసు ప్రభు ఒకవేళ జ్ఞానం ఎవరన్నా ఒక క్రైస్తవుడు వచ్చేసాడు అనుకో, నా స్నేహితుడు వచ్చి, అయ్యా ఇది ఎట్లా దేవుడు, ఈయన దేవుడు అంటే, ఏదో బాబు ఏదో దారిపోతున్నాం, ఊరుకోండి, ఏం దేవుడు ఏది కరెక్టో ఇవన్నీ మా ఆలోచించే శక్తి మాకు లేదు, మీ దారి మీరు పోండి అంటాం. వెళ్ళే వచ్చేవాళ్ళ దేవుడు పని కట్టుకునే దర్శనాలు ఎందుకు చూపించాలి? ఇన్ని దర్శనాలు. అంతేకాదు, పని కట్టుకునే దర్శనాలు చూపించడమే కాదు, హృదయం తెరిచి విషయాన్ని గ్రహించుకునే శక్తిని దయచేశాడు. ఎందుకు చూపించాలి ఇవన్నీ? అప్పుడు నాకు అర్థమైంది, ఆయనే కానీ ఇన్ని దర్శనాలు నాకు చూపించకపోతే నేను మారుతాను. నిజంగా ఏ పాస్టర్ చెప్పినా, ఏ బైబిల్ ఎవరైనా ఇచ్చినా దాన్ని బట్టి నేను ప్రభు వైపుకి రాలే. అలాగే దేవుడు ఈ కష్టం తీసేస్తాడు, అది తీసేస్తాడు, కష్టాలన్నీ పోతాయి అని చెప్తే దాన్ని బట్టి నేను దేవుడి వైపు రాలే. వస్తే వస్తాయి, కష్టాలు వస్తే వస్తాయి, సుఖాలు వచ్చినప్పుడు రాలేదా, ఏది వస్తే అంటాం. ఎందుకు వచ్చాను నేను అంటే,
దేవుడు దర్శనాల ద్వారా మాట్లాడాడు. దేవుడు నన్ను నా మనోనేత్రాలకున్న గుడ్డితనం తొలగించాడు. తీరనే చేసే సువార్త వల్ల ఎవరికి ఉపయోగం? క్రైస్తవులకి ఏమైనా ఉపయోగమా? నో. క్రైస్తవులకి ఏమి ఉపయోగం? క్రైస్తవులు ఆల్రెడీ క్రైస్తవులే. వాళ్ళు నిజదేవుడి వైపు చూచారు, నరకం తప్పించుకున్నారు. సరే, జాగ్రత్తగా బతికి మారు మనసు ఉంటే ఆ యొక్క పరలోకం చేరతారు, లేకపోతే పోగొట్టుకుంటారు, అది వేసి. కానీ వాళ్ళకి అర్హత వచ్చింది క్రైస్తవులకి. ఇప్పుడు నేను వెళ్ళి చెప్తే వాళ్ళకి కొత్తగా వచ్చేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. కాబట్టి నేను చేసే పరిచర్య వల్ల క్రైస్తవులకంటూ ఏ లాభము లేదు. ఎవరికి లాభం అని అంటే యేసు ప్రభు మార్గంలో లేని వారికి ఈ జ్ఞానం అవసరము. కాబట్టి దీని ద్వారా, ఈ జ్ఞానం ద్వారా 100% లాభం పొందేది నా స్వజనులు. ఒకప్పుడు నేను ఉన్న చోట ఉండినటువంటి నా ప్రజలు, కోట్లాది మంది ప్రజలకు ఈ జ్ఞానం ఉపయోగపడుతుంది. నాకు సంతోషమేగా, నా స్వజనులకే కదా నన్ను ఉపయోగిస్తున్నాడు దేవుడు. కాబట్టి నాకు చాలా సంతోషం. కాబట్టి ఈ యొక్క మాటలు ద్వారా మీరు జ్ఞానం పొందండి. అయ్యో ఇట్లా గుర్తుంటాయా అంటే గుర్తుపెట్టుకోండి, సేవ్ చేసుకోండి, మరి నా మెసేజెస్ భద్రపరచుకోండి, షేర్ చేయండి, అనేవాటికి పంచండి. ఈ జ్ఞానం మీకు బాగా అవసరం మీ జీవితంలో. ఇవాళ నేను ఒక్కసారి చెప్పి ఊరుకున్నా, కానీ మీ జీవితంలో మీరు బ్రతికినంతకాలం ఎవరికోలో చెప్పాలి. వదిలేయటానికి వీళ్ళే, దీనికి అన్ని లెక్కలు ఉన్నాయి. అక్కడ పలానా రాజారావు గారి మెసేజ్ నువ్వు విన్నావుగా, నువ్వేం చేసావు అంటాడు దేవుడు. లెక్కలు ఉన్నాయి. కాబట్టి ఆ లెక్కలకైనా మనం ఖచ్చితంగా దేవుడి మాట వినాలి. నేనే ఇంత పరిచర్య చేస్తున్నప్పుడు మీరు కూడా చేయాలి కదా. ఒకప్పుడు అన్యజనుడుగా ఉన్నటువంటి నేనే ఇంత త్యాగపూరితంగా చేస్తున్నప్పుడు ముందుగానే మిమ్మల్ని వెదకి రక్షించుకున్నందుకు మీరు కూడా చేయాలి. కాబట్టి మీరు ఈ జ్ఞానం ద్వారా, ఈ జ్ఞానం అనేక మంది పంచడానికి మీరు ప్రయత్నం చేయండి. అవి తెలిస్తే చాలామందికి అసలు దేవుడు ఎవరో తెలుస్తుంది, ఉన్న దేవుడు ఒక్కడే అని తెలుస్తుంది, ఆయన బైబిల్ గ్రంథంలో దేవుడే అని తెలుస్తుంది. దేవుడు మరి ఈ యొక్క మాటల్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ఈ యొక్క 53వ ఎపిసోడ్ను కూడా దేవుడు మంచి నడిపించాడు. చిన్న ప్రార్థన చేద్దాం. కృపగల దేవ, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈరోజు 53వ ఎపిసోడ్ కూడా తండ్రి తగిన నడిపింపు ఇచ్చారు. మీరే నా నోటి ద్వారా మాట్లాడారు. బిడ్డల హృదయాలు తెరిచి విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. వారి ద్వారా ప్రభు అనేక మందికి ఈ మెసేజ్ వెళ్ళులాగానే తగిన ప్రోత్సాహం ఇవ్వండి. అనేక మంది షేర్ చేయడానికి సహాయం చేయండి. నిరంతరము ప్రభు మీ కృపలో బిడ్డలందరిని భద్రపరచండి, ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా వందనాలు.